49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. లడ్డూ వివాదం ఇప్పుడు రాజకీయ రచ్చగా మారింది. వైసీపీ నేతల ఇళ్లపై టీటీడీ క్యాడర్ దాడులతో ఆ పార్టీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తున్నారు. లడ్డూ వివాదంలో తాజా ఆరోపణలపై సుప్రీంను ఆశ్రయించాలని వైసీపీ తాజాగా నిర్ణయించింది. ఇటు స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. షెడ్యూల్ ప్రకారం నిర్వహించే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇదే సమయంలో ఈ ఎన్నికల వేళ వైసీపీ అనూహ్య నిర్ణయం దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ముందుగా గ్రామ పంచాయతీలకు, ఆపై పరిషత్ ఎన్నికలకు, చివరగా మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు జరుగుతోంది. అటు కేంద్రం సెన్సెస్ ప్రారంభిస్తున్న వేళ ఎన్నికల నిర్వహణ కొనసాగుతుందా లేదా అనే సందేహం అధికార వర్గాల్లో ఉంది. దీనిపైన స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోతే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్ నెలాఖరులోగా ముందుగా పంచాయతీ ఎన్నికలకు నిర్వహించేలా కసరత్తు కొనసాగుతోంది. పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల వైపు ఫోకస్ చేశాయి. స్థానిక ఎన్నికల్లో 3 పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఆశావాహులున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికలో ముందస్తు వ్యూహాలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం. కాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ ఆలోచనలు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి స్థానిక ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయటమా లేదా బహిష్కరించడమా అనే తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే ఒకసారి ఎన్నికలను బహిష్కరిస్తే గ్రామ స్థాయిలో క్యాడర్ పూర్తిగా నిస్తేజమైపోతుందని, అది పార్టీ భవిష్యత్తుకు నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అటు కేంద్రం సెన్సెస్ నిర్వహణపైన ముహూర్తం ఫిక్స్ చేసింది. సెన్సెస్ పూర్తి కాకుండా ఎన్నికలు నిర్వహించడం కష్టమనే వాదన సైతం ఇప్పుడు అధికార వర్గాల్లో వినిపిస్తోంది. అందులో భాగంగానే ఈ నెల 20వ తేదీలోగానే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. సెన్సెస్ దాదాపు ఏడాదికి పైగా కొనసాగే అవకాశం ఉంది. అటు స్థానిక సంస్థల ఎన్నికలపైన ఇప్పటికే సీఎం చంద్రబాబు పార్టీ క్యాడర్ను సమాయత్తం కావాలని నిర్దేశించారు. ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉందని, తమకు కలిసి వస్తుందని వైసీపీ అంచనాలు వేస్తోంది. దీంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపైన తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతున్నాయి.